గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఓం శ్రీ సుందరరాజస్వామినే నమః. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తిరుసుకనూరు క్షేత్రములో పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతారోత్సవాలు చూడండి, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక వేడుకల సందర్భంగా చూడండి స్వామివారికి ప్రత్యేక పూజలు. ఇప్పుడే పెదశేష వాహనం కూడా స్వామివారు ఊరేగుతూ భక్తజనులందరినీ కూడా సందేశమిస్తూ ఉన్నారు. అంటే ఈ రాత్రి వేళలో శ్రీదేవి భూదేవి సమేతునిగా కూడా బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి అని చెప్పి, అంటే శ్రీమన్నారాయణ దేవునికే పాయక చెయ్యైనటువంటి ఆ అహిపతి దుష్కృతాంతుడు అనంతుడు అని చెప్పి ఆ స్వామి ఆ అనేకములైనటువంటి అడవులతో వృక్షాలతో సముద్రాలతో కులపర్వతాలతో నీటితో నిండినటువంటి సరస్సులతో అదుగో స్వామికి ఇప్పుడే నీరాజన సమర్పణ కూడా గావించారు. నదులతో కూడినటువంటి భూమి యొక్క బరువును కూడా నిరంతరము తన 1000 పడగలతో మోయిస్తూ ఉంటాడు. అందుకే పెదశేష వాహనానికి ఒక విశేషముంది. మనం స్వామిని సుందరంగా చూడగలిగేటటువంటి కన్నులారా ఆ రూపాన్ని కూడా, అంటే పాల సముద్రములో శయనించి ఉన్నాడు. ఆ దేవునికి నిరంతరం కూడా శయ్యగా ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే అదిగో చూడండి సర్పజాతికి అధిపతి, అంటే పాపాన్ని నిర్మూలించేటటువంటి వాడనమాట ఆదిశేషుడు. అంటే ఈరోజు మన సుందరరాజస్వామికి ఈ ప్రారంభములో స్వామికి వాహనమయ్యాడండి. అంటే స్వామికి విశేషంగా ఈ వాహన సేవల్ని భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించాలి అని చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే ప్రాతకాలమునే మనం చూసాం సుప్రభాతం సహస్రనామార్చన నిత్యార్చనలు ఇవన్నీ కూడా. అలాగే స్వామివారికి మధ్యాహ్నం మనం చూసాం పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనాలతో శాస్త్రోక్తంగా మహా అభిషేకాన్ని కూడా నిర్వర్తించారు. అలాగే కృష్ణస్వామి ముఖమండపంలో కూడా ఊంజల సేవ కూడా నిర్వహించారు. ఇదిగో ఈ రాత్రి వేళలో స్వామివారు 4 మాడ వీధుల్లో కూడా విహరిస్తూ భక్తజనులందరికీ కూడా దివ్య దర్శనాన్ని ఇవ్వబోతూ అదిగో భజనలతో కోలాటాలతో భజంత్రీలతో వాయిద్యాలతో కూడా డప్పులతో మరి ఈ మాడవీధులన్నీ కూడా మారిమోగిపోతున్నాయి అనంటే ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవటానికి భక్తజనమంతా కూడా విశేషంగా వేంచేయబడ్డారు. అంటే స్వామి కలియుగములో శేషుడు ఎంతో గొప్పగా కూడా అక్కడ స్వామి సుందరరాజస్వామికి కేవలం ఒక శయ్యగా కూడా ఆసనంగా కూడా మరి స్వామి ఈ పెదశేష వాహనంపై ఊరేగుతూ గొప్పగా ప్రారంభోత్సవం అనేటువంటిది చేయబడితే మరి ఈ తిరువీధి ఉత్సవాలన్నీ కూడా తొలి వాహనం మొదటి రోజు రాత్రి కన్నుల పండగగా దర్శనమివ్వటంలో ఆంతర్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఆదిశేషుడు ఎవరయ్యా అంటే శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడండి.
అంటే రామావతారంలో ఆయన్ని ఏమని పిలుస్తారు అంటే లక్ష్మణుడు అంటారు, మరి ద్వాపరంలో ఏమంటారు అంటే బలరాముడు అంటారు. అంటే శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నటువంటి వాడు ఆదిశేషుడు. మరి వైకుంఠములో నిత్యసూరుల్లో కూడా ఇతడు ఎవరయ్యా అంటే ఆద్యుడండి. భూభారాన్ని వహించేదెవరు అంటే ఇదిగో ఈ శేషుడే. ఈయన శ్రీ భూదేవి సహితుడైనటువంటి ఆ సుందరరాజస్వామిని వహిస్తూ ఈ తొలి రోజు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఉభయ దేవేరులతో కూడా 7 పడగల బంగారు శేషునిపై అదిగో స్వామి ప్రసన్న గోచరము అనేటువంటిది మనకు కలుగుతూ ఉన్నది. తయా సహాసీనమనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫణామణివ్రాత మయూఖమండల ప్రకాశమానోదర దివ్యధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతప వారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాం గతైః యథోచితం శేష ఇతీరితై జనైః. పేరులోనే ఉంది చూడండి, సుందరరాజ అంటే సౌందర్యం ఉట్టిపడుతూ అదుగో ధగధగాయమానైనటువంటి విద్యుత్ దీపాలతో స్వామికి ఛత్రంతో కూడా శేషుడే కాదండి, ఆ పైన ఛత్రం కూడా స్వామికి సుందరంగా కూడా అలంకరించబడితే విశేష జ్ఞానబలాలు కలిగినవాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేస్తున్నవాడెవరు అనంటే అదుగో స్వామికి ఆ శేషుడుగా కూడా పైన కనిపించేటటువంటి ఆ స్వామివారికి నివాస భూమిగా ఉన్నాడు. పక్కగా సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, అలాగే దిండుగా, ఛత్రంగా, ఆయా సమయాల్లో సేవలందిస్తున్నటువంటి దాసుడుగా కూడా ఉన్నాడు అని చెప్పి యమునాచార్యులు వారే కీర్తించారు. అలాగే మనము స్వామి యొక్క సహస్రనామాల్లో చూస్తే స్వామిని మనం శేషశాయి, శేషస్తుత్య, శేషాద్రినిలయ, భోగేంద్ర భోగ సంస్థాన అని చెప్పి నిత్యం పూజిస్తూ ఉంటాం. అంటే ఆ శేషునిపై ఉన్నటువంటి స్వామిని కీర్తిస్తున్నటువంటి ప్రశంస అనేటువంటిది మనం చూస్తే శేషవాహనం దేనికి నిదర్శనము అనంటే దాస్య భక్తికి నిదర్శనం అండి. ఈ భక్తిలో పశుత్వంతులకి మానవత్వము, అలాగే దాని నుంచి దైవత్వము, ఆ పైన పరమపదము అనేటువంటివి సిద్ధిస్తాయన్నమాట. అంటే ఆ సందేశాన్ని మనకు అందించడానికే చూడండి ఈరోజు శేషాద్రినాథుడిగా శేషవాహనంపై ఈ మానవీధుల్లో విహరిస్తూ ఉన్నారు సుందరరాజస్వామి. విశోదగ్రుడైనటువంటి శేషుని అధిష్ఠించినటువంటి దేవదేవుడండి. విషతుల్యమైనటువంటి మానవుల కిల్బిషాన్ని కూడా తొలగిస్తున్నట్లుగా కూడా మనకు దర్శనమిస్తున్నారు. ఎంత గొప్పగా ఈ స్వామిని మనం చూస్తే ఈరోజు పెదశేషవాహనంపై ఊరేగితే రేపు మనం చూడబోయేది హనుమద్వాహనం. ఆ తరువాత స్వామివారు 3వ రోజు గరుడ వాహన ఈ మాడవీధుల్లో విహరించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడండి. మనందరం అనుకుంటాం ఈ సుందరరాజస్వామి యొక్క అవతారానికి విశేషం ఏంటి అంటే కేవలం పూర్వకాలంలో మధురైలో ఆళగిరి పెరుమాళ్ ఆలయంపై ముష్కరులు దాడి చేసినటువంటి సమయంలో అక్కడ అర్చకులు సుందరరాజస్వామి వారి ఉత్సవమూర్తుల రక్షణ కోసం ఇదిగో ఈ తిరుసుకునూరు క్షేత్రానికి తీసివచ్చినట్లుగా ఆలయ సంప్రదాయం చెబుతుంది. ఆనాడు మహంతుల కాలంలో మూరవిల్లాట్టును ప్రతిష్ఠించి నిత్యారాధనలు ప్రారంభించారు. మరి ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది కూడా ఇక్కడ అవతారోత్సవం నిర్వహించడము అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుందన్నమాట. అందుకే ఈ ఉత్సవాల కారణంగా ఈ రోజు నుంచి మొదలుకొని రేపు ఎల్లుండి కూడా ఈ తిరుసుకునూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే మరి ఈ ఉప ఆలయంగా సుందరరాజస్వామి వారి యొక్క ఆలయములో ఈ అవతార ఉత్సవాలు అనేటువంటి విశేషంగా భాసిల్లుతూ ఉండి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా పొందాలి అని చెప్పి ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం కూడా అందరూ చూడండి ఎంతగా బ్రహ్మోత్సవాల్లో ఏ శోభ అయితే ఉంటుందో మరి అవతారోత్సవాల్లో కూడా ఇదే విశేషము అనేటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. అంటే స్వామి శేషుని మీద శయనించేటటువంటి స్వామి అన్నమాట మనం చూస్తాం. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు మనం చూసినప్పుడు తిరుమలలో కానీ, శ్రీనివాస మంగాపురంలో కానీ, తిరుసుకునూరు క్షేత్రంలో కానీ, మరి ఎక్కడ ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆలయాల్లో కూడా విశేషంగా స్వామివారికి శేషశయ్యగా కూడా దర్శనమించేటటువంటి స్వామి.
మరి అనంతస్యాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి. భగవద్గీతలో పరమాత్మే ఒక్కాణించాడు. మరి కేవలం నాగజాతిలో అనంతుణ్ణి అన్నాడు, మరి సర్పజాతిలో వాసుకుని అన్నాడు. అంటే పెదశేషవాహనం ఆదిశేషుడిగా మనకు దర్శనమిస్తుందన్నమాట. తర్వాత బ్రహ్మోత్సవాల్లో చినశేషవాహనాన్ని కూడా చూస్తాం, అంటే వాసుకిగా భావిస్తారు. అంటే శేషుని మీద శయనించేటటువంటి సుందరరాజస్వామి మరి కేవలం భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ వైష్ణవ సాంప్రదాయానుసారంగా భగవంతుడు శేషి అంటారండి. మరి లోకమంతా కూడా శేషభూతం. శేషవాహనము ఈ శేషి భావాన్ని అనేటువంటిది సూచిస్తుందన్నమాట. మనం ఒక్కసారి అంతర్గతంగా మనం ఆలోచిస్తే ప్రతి మానవుని యొక్క శరీర నిర్మాణములో మూలాధారము నుండి సహస్రారం వరకు 7 చక్రాలుంటాయి. వాటిని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా సహస్రారము అని చెప్తారు. అంటే మూలాధారము నుండి సహస్రారం వరకు బ్రహ్మదండి మధ్య ఉన్నటువంటి కుండలిని శక్తి అనేటువంటి సుషుమ్నా నాడి ఎలా ఉంటుంది అనంటే సర్పాకారములో ఉంటుందండి. ఆ మనోవృత్తులు లోకాభిముఖంగా ప్రసరించేటటువంటి సామాన్య మానవులో సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి శిరస్సు మూలాధారములో ఉంటుంది. మరి పుచ్చం ఏదైతే ఉంటుందో తోక అంటారు, అది సహస్రారములో ఉంటుంది. అంటే ఈ శేషవాహనం మీద సుందరరాజస్వామిని మనం దర్శించి ధ్యానించి మనోవృత్తులేవైతే అధీనమై అభిముఖమవుతాయో అటువంటి వ్యక్తిలోని కుండలిని సర్పరూపపు శిరస్సు సహస్రారములోనూ అలాగే పుచ్చం ఏదైతే ఉందో అది మూలాధారములోనూ నిలుస్తాయట. అందుకే మానవుడు మాధవుడికి నిజమైనటువంటి సేవకుడవుతాడండి. ఆ దివ్య చైతన్యం మహాప్రభావం ప్రసరించేటటువంటి అదుగో స్వామి యొక్క ఈ అవతారోత్సవాల్లో భాగం వహించి వాహనాన్ని సందర్శించినటువంటి భక్తులందరికీ కూడా కుండలిని యోగసిద్ధి ఫలం లభిస్తుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. అందుకే ఈ వాహన సేవల్లో మనం పాల్గొనటం వలన సమస్తమైనటువంటి భక్తకోటిని కూడా స్వామి అనుగ్రహిస్తున్నాడు. భక్తుల దగ్గరికే స్వామి వేంచేయబడుతున్నాడు. దీనిలో ఆంతర్యాన్ని కూడా మనం గమనిస్తే ఎవరైతే వృద్ధులుంటారో, ఎవరైతే కుంటివారుంటారో, ఎవరైతే నడవలేని వారు ఉంటారో వారందరి దగ్గరికి కూడా ఇదిగో నా దర్శనాన్ని మీరు నా దగ్గరికి రాలేరు, ఇదిగో నేనే మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి ఈ మాడవీధుల్లో స్వామి సుందరంగా అదిగో ఈ అవతార వైభవోత్సవం నాడు స్వామి ఒక విశిష్టమైనటువంటి అనుగ్రహాన్ని కూడా అనుగ్రహిస్తున్నట్లుగా సాంప్రదాయబద్ధంగా మరి స్వామికి ఈ విశేషమైనటువంటి సేవల్లో కూడా మనం పాలు పంచుకుంటున్నాము అంటే అది ఎంత గొప్పదో. మరి విశేషమైనటువంటి వాహన సేవల్లో మనం తరించి మరి రేపు జరగబోయేటటువంటి హనుమద్వాహనం యొక్క వైభవం, అలాగే ఆ తర్వాత జరగబోయేటటువంటి గరుడ వాహన వైభవం ఎంత గొప్పవో ఈ వాహన సేవల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా మనం గమనిస్తే, ఈ ఉత్సవాల్లో ఉన్నటువంటి విశేషాన్ని కూడా మనం గమనిస్తే స్వామి అందరినీ కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే భక్తజనులందరినీ కూడా అనుగ్రహించటానికై అదుగో ఈ భూలోకానికే వచ్చినటువంటి మహావిష్ణువేనండి. గొప్పవైనటువంటి ఈ ఉత్సవాలలో విశేషమేంటి, ఆంతర్యమేంటి అంటే లోక సంక్షేమమే. భక్తుల్ని అనుగ్రహించటానికే స్వామి వివిధ రూపాలలో కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామికి ధరింపజేయబడినటువంటి ఈ కాసులమాల కానీ మరి అనుగ్రహించటానికి స్వామి అలంకరింపబడినటువంటి విశేషమైనటువంటి ఆ అలంకారాలని కానీ మనం చూస్తే స్వామి అలంకార ప్రియుడండి. ఎందుకంటే భక్తకోటిని అనుగ్రహించటానికి భక్తులు సమర్పించేటటువంటి వీటినన్నిటినీ కూడా స్వామి ధరిస్తాడు. స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఆ సుందరమైనటువంటి ఆ రూపాన్ని ఒక్కసారి మనం తనివితరా చూస్తే ఆ స్వామి అనుగ్రహానికి, కృపాకటాక్షానికి మనందరం కూడా పాత్రలమవుతాం. ఆదిశేషుని పైన
అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఈడులేని బంగారు మేనితో మెరసేటి ఈడులేని బంగారు మేనితో మెరసేటి తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాంశః సమింధతే విష్ణోర్యత్పరమం పదం. మహావిష్ణువు యొక్క పరమోత్కృష్ట మహత్వ గుణగానము అనేటువంటిది సర్వత్రా మనకి వినపడుతూ ఉంటుంది. స్వామి ఈ వాహన సేవల్లో కూడా మరి శేషాద్రి నిలయుడుగా కూడా మనం స్వామివారిని కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమలలో మనం చూస్తాం. మరి శేషాద్రి అంటారు అంటే సప్తగిరి సానువుల్లో కూడా శేషాద్రి అనేటువంటి పేరు కూడా సార్థకమైంది. అంటే స్వామి ఈ ఉత్సవాలలో విశేషంగా శేషుడు అనేటువంటి ఆ నారాయణాంశ సంభూతుడిగా కూడా విష్ణుదేవుని యొక్క అపరదేహంగా కూడా చెప్పబడిందండి. గజరాజులు కూడా చూడండి స్వామి యొక్క ఈ సుందరరాజస్వామి అవతార ఉత్సవాల్లో భాగంగా ఈ బ్రహ్మోత్సవ శోభలో మేము కూడా పాలు పంచుకుంటున్నాము అని చెప్పి ఆ టీవీగా నడుస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూస్తున్నాం. ఈ చిన్నారులు చూడండి, ఆ మహిళలు చూడండి ఏ విధంగా కోలాటాలతో భజంత్రీలతో వాయిద్యాలతో కూడా ఈ మాడవీధులన్నీ కూడా మారిమోగిపోతూ ఉన్నాయి. కేవలం ఆదిశేషుడు స్వామికి ఏ విధంగా అయితే మనము గొప్పగా అనేక రూపాల్లో కూడా స్వామికి సేవా రూపాన్ని ఏవైతే కలిగి ఉన్నాడో ఆ శేషత్వ పాత్రుడైనాడో ఆ శేషుడని అలాగే భక్తులందరి చేత కూడా కీర్తింపబడుతూ ఉన్నాడు. అంటే భూలోకంలో అవతరించదలిచాడండి. మరి మహావిష్ణువుకి అనువైనటువంటి ప్రదేశంగా కూడా ఆదిశేషుడు పర్వత రూపాన్ని ధరించినట్లుగా మనకిక్కడ తిరుమల చరిత్ర చెప్తూ ఉన్నది. మరి నారాయణుడు శేషాద్రిపై అవతరించాడు. మరి స్వామికి శేషునికి గల సంబంధం అటువంటిది అని చెప్పి కూడా మనకి తెలియబడుతూ ఉన్నది. అంటే స్వామి తాళపాక అన్నమాచార్యులు వారు కూడా శేషవాహన వైభవాన్ని కూడా కీర్తించాడు. వీడుగదె శేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుక గరుడినితో వెన్నుద్దైన శేషుడు వేయి పడగల తోడ వెలసిన శేషుడు ఛాయమేని తలుకు వజ్రాల శేషుడు మాయని శిరసులపై మాణిక్యాల శేషుడు ఏ ఎడహరికి నీడయ్యే గేటి శేషుడు పట్టపు వాహనమైన బంగారు శేషుడు చుట్టుకొని నమించుల శేషుడు నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు నెట్టిన వారి బొగడనే సేరుపరిశేషుడు కదిసి పనులకెల్లగాచుకున్న శేషుడు మొదల దేవతలెల్లా ముక్కే శేషుడు అదే శ్రీ సుందరరాజస్వామికి వదరకై పొద్దు పానుపైన శేషుడు.